ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. దానికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలను నువ్వులను వేసుకొని పొడిగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి తీసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా నూనెలో ఫ్రై చేయడం ద్వారా కాకరకాయల్లో ఉండే చేదు తగ్గుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా కచ్చాపచ్చగా దంచి తీసుకున్న వెల్లుల్లిని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు పోపులో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రసం పులుపుని బట్టి కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయ పులుసులో పల్లీల నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చేదు రాకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు చారు మంచిగా మరిగిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు వేసుకొని కలుపుకుంటే వేడివేడిగా కాకరకాయ పులుసు రెడీ.